నమస్సర్వేభ్య. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన ఇప్పుడు మనం ఒక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకం భర్తృహరి సుభాషితాలోది. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఆ లక్ష్యానికి ముందు మనకు ఎన్నో ప్రలోభాలు ఎదురవుతాయి. ఆ ప్రలోభాలకి మనం లొంగిపోకూడదు. అలాగే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలకి కృంగిపోకూడదు. ప్రలోభాలకు లొంగకుండా, కష్టాలకి కురింగిపోకుండా, మనం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యం సిద్ధించేంత వరకు మనం విరమించకూడదు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం చూద్దాం. రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః నభేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయుర్విరామం న నిశ్చితార్థాత్తు విరమంతి ధీరాః. రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః న భేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయుర్విరామం న నిశ్చితార్థాత్తు విరమంతి ధీరాః. దేవతలు అమృతాన్ని సాధిద్దాం అనుకున్నారు. అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. కొంతకాలానికి కొన్ని రత్నాలు ఆ సముద్రం నుంచి వెలువడ్డాయి. ఆ రత్నాలు చూసి వాటి ప్రలోభపడి వాళ్ళు ప్రయత్నాలు విరమించలేదు. ఆ తర్వాత కాలకోట విషం వచ్చింది. ఆ కాలకోట విషయానికి భయపడి వాళ్ళు పారిపోలేదు. వాళ్ళు ఎడతెగకుండా ప్రయత్నం చేసి వాళ్ళు సాధించదలుచుకున్నటువంటి అమృతం సిద్ధించేంత వరకు తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ధీరులైనటువంటి వాళ్ళు తాము సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకూడదు. ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి కష్టాలకు కానీ తలవంచకూడదు అనే విషయాన్ని చెప్పడం కోసం భర్తృహరి మనకి ఈ శ్లోకాన్ని అందించాడు. శ్లోకం మరోసారి చూడండి. రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః న భేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయుర్విరామం న నిశ్చితార్థాత్తు విరమంతి ధీరాః. కాబట్టి తాము సాధించదలుచుకున్నటువంటి లక్ష్యం సిద్ధించేంత వరకు విడిచిపెట్టకుండా ఉండడమే ధీరుని యొక్క లక్షణం అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలి. నమస్కారం.